నమస్తే అండి. శ్రీమాత్రి నమః. గురుగారు కొంతమందితో మాట్లాడేటప్పుడు పితృదోషం ఉంది అంటూ ఉంటారు. ఆ! అసలు పితృదోషం అంటే ఏంటి? ఎందుకు ఆ దోషం బారిన పడుతూ ఉంటారు? చాలా మంచి ప్రశ్నమ్మ. పితృదోషము అంటే చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అంటే పితృదేవతలకు సరిగ్గా కర్మ చేయకపోయినా, పితృదేవతలను సరిగ్గా మనం చూసుకోకపోయినా, కొన్ని కొన్ని సార్లు పితృదోషం కలుగుతుంది అనేటటువంటి మాట మనం వాడుతూ ఉంటాము. అయితే నిజానికి పితృదోషము అనేటటువంటిది కర్మానుసారము లేదా తన యొక్క వంశంలో పితృకర్మలు ఎవరైతే చేయలేకుండా, ఎవరైతే చెయ్యకుండా, ఎవరైతే ఉంటారో అలాంటి వంశస్థులకు పితృదోషం అనేటటువంటిది సంక్రమిస్తూ ఉంటుంది. జాతకంలో ఎప్పుడైనా పితృకారకుడైనటువంటి రవి ఏ గ్రహముతో కలిసి ఉందో చూసుకోవాలి. అలాగే పితృకారకుడైనటువంటి గ్రహము సూర్య భగవానుడు కాబట్టి జాతకంలో ఎప్పుడు కూడా పితృకారకుడు సూర్యుడవుతాడు. మాతృకారకుడు చంద్రుడవుతూ ఉంటాడు. కాబట్టి పితృకారకుడైనటువంటి సూర్యుడు ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ స్థానంలో ఉంది అనేటటువంటిది తెలుసుకోవడం ఒక పద్ధతి. రెండవది జాతకంలో గనక పితృదోషము ఉంటే మనిషి జీవితంలో ఎదుగుదలే ఉండదసలు. ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంటుంది. మనిషి జాతకంలో పితృదోషం ఉంది అని అంటే గనక ఆ ఇంట్లో ఎప్పుడు ఆడ సంతానమే. ఆ వంశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడ సంతానమే ఉంటుంది. మగ సంతానం అనేటటువంటిదే ఉండదు. మగ సంతానం లేకపోతే ఏమవుతుంది? ఆ వంశం అక్కడితోటే స్టాప్ అయిపోతుంది. బికాజ్ ఆ వంశానికి అదే ఎండింగ్. అందుకే పితృదోషం ఉన్నటువంటి వారి యొక్క జాతకంలో వంశము ఎండింగ్ అయిపోయేటటువంటి సమయం. అందుకే పితృదోషం చాలా పవర్‌ఫుల్. పితృదోషం ఉన్నటువంటి వాడి యొక్క లైఫ్ అస్తవ్యస్తంగా ఉంటుంది. అటు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. అలాగని మధ్యలో నిల్చుండలేరు. ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో లాస్ అవుతూనే ఉంటూ ఉంటారు. కాబట్టి పితృదోషం అనేటటువంటిది చాలా మట్టుకు మనిషి జీవితాన్ని ఒక క్యాన్సర్‌లా తినేస్తూ ఉంటుంది. క్యాన్సర్‌కి మందు లేదన్నట్టుగా మనిషి యొక్క బాడీలో ఒక కెమికల్ ఎలాగైతే రియాక్షన్ చెందుతూ ఒక పురుగు అనేది ఎలాగైతే తినేస్తూ ఉంటుందో, అలా మనిషి యొక్క జీవితాన్ని నిరంతరం కష్టాలమయంలోనే ఆహ్, నూకేస్తూ ఉంటుంది. కాబట్టి పితృదోషం ఉంటే గనక మనిషి జీవితం పైకి ఎదగలేకుండా ఉంటుంది అంటే అనేటిది అర్థం ఇది చేసుకోవాలి. వంశపారంపర్యంగా పితృదోషం అనేది వస్తూ ఉంటుందా? మీరు చెప్పే దాని ప్రకారం? తప్పకుండా కొంతమంది జాతకాల్లో వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అంటే వంశపారంపర్యంగా అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది జాతకం చూయించుకునేటప్పుడు పితృదోషం ఉంది అని అంటారు. అయ్యో! నాకు తండ్రి గారు లేరండి. నా తండ్రి గారు స్వర్గస్థులైపోయారు. మా తండ్రి గారికి అన్ని కర్మలు చేశామండి. దానం చేశాము, ధర్మం చేశాము, వెండి ఇచ్చాము, బంగారం ఇచ్చాము, స్వయం పాకం ఇచ్చాము, పిండ ప్రదానం గయ్యలో పెట్టి ఇక్కడ నీకు పితృదోషము అన్నదానికి ఏంటంటే నీవు గావచ్చు, నీ పూర్వీకులు గావచ్చు, లేదు నీ 7 అంటే 7 పిढీలుంటూ ఉంటాయి. అంటే నీ 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గనక ఏదైనా పితృదోషాలలో లోపం చేసినా, సరిగ్గా శ్రాద్ధ కర్మ అని అంటుంటారు. శ్రాద్ధ కర్మ పెట్టకపోయినా, దాన ధర్మాలు చేయకపోయినా, నీ పితృదోషం అనేటటువంటిది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. లేదు నువ్వు యొక్క ఏదైనా జీవిని చంపినా, పాములను చంపినా, లేదు అనంటే గనక ఏదైనా జీవిని చంపినా, అది కూడా పితృదోషం కిందకే వస్తూ అంటే ఉంటుంది. తెలియకుండా చేసిన కొన్ని తప్పులు పితృదోషాలకు లీడ్ చేస్తాయా? 100% లీడ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఏదో వెహికల్‌లో వెళ్తూ ఉంటామండి. చీకట్లో ఏదో హైవే మీదనో ఎక్కడికో వెళ్తూ ఉంటాము. అనుకోకుండా మనం అది కనిపించదు. అనుకోకుండా మన వెహికల్ కింద పామో ఏదో ఒకటి వెళుతూ ఉంటుంది. మనం చూడకుండా దాన్ని తొక్కేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. తెలిసి చేసినా, తెలియక చేసినా ఒక జీవినైతే మనం చంపేసాము. కాబట్టి దోషం ఎవరికైతే ఉంటుంది, ఆ యొక్క ఎవరైతే దాని నుండి తీసుకొని వెళ్లారో వాళ్ళకి తప్పకుండా పితృదోషం అనేటటువంటిది ఉంటూ అంటే ఉంటుంది. డ్రైవర్‌కి మాత్రమే ఉంటదా? కార్‌లో ప్రయాణించే అందరికి వస్తదా? ప్రతి ఒక్క యజమానికి ఆ పితృదోషం అనేటటువంటిది అంటుకుంటుంది. కర్మ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది తప్పు అని తెలిసినా నువ్వు చేశావు అంటే కర్మ అంటుకుంటుంది. అది తప్పు అని నువ్వు తెలిసి చేసినా, తెలియక పోసినా ఆ కర్మ నిన్ను అంటుకుంటూనే ఉంటుంది. నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్ని కొన్ని కర్మలు నిన్ను ప్రారబ్ధ కర్మ అంటే నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నిన్ను అంటుకుంటూ ఉంటాయి. లేదా నీ వెంటాడుతూ ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు నిన్ను పట్టుకోవాలి అనేటటువంటి విధానంలో వెంటాడుతూ ఉంటాయి. అందుకే పితృదోషం ఉన్నటువంటి జాతకుడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సంతానం వల్ల కలిగేటటువంటి నష్టాలు ఉంటూ ఉంటాయి. కుటుంబంలో ఎప్పుడూ అశాంతే ఉంటూ ఉంటుంది. నీ జీవితంలో ఎంత సంపాదించినా నీకు మానసిక ఆనందమే దొరకదు. నీకు సంతోషం అనేటటువంటిదే ఉండదు. డబ్బు బాగా ఉంటుంది కానీ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక వెల్తీ అనే దానితోనే ఉంటూ ఉంటాం. అంటే
పితృదోషం నీ జీవితాన్ని అంత క్యాన్సర్‌లా తినేస్తూ ఉంటుంది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. కాబట్టి పితృదోషానికి ఎవరి జాతకంలోనైతే పితృదోషం ఉంటుందో తప్పకుండా వాడు పరిహారం చేసుకోవాల్సిందే. పరిహారం గనక చేసుకోలేదా అదేమవుతుంది? నువ్వు చేయలేదు. నీ కొడుకులకు సంక్రమిస్తూ ఉంటుంది. నీ కొడుకులు కూడా చేయలేదు. నీ పిల్లలకు సంక్రమిస్తూ ఉంటుంది. నీ బిడ్డలకు సంక్రమిస్తూ ఉంటుంది. ఇలా ఒకళ్ళకు కాక ఇద్దరికి కాక అది వంశపారంపర్యంగా సంక్రమిస్తూనే ఉంటూ ఉంటుంది. అంటే ఈ వయసు నుంచి పితృదోషం వెంటాడుతుంది అని చెప్పుకోవచ్చా? అట్లా చెప్పుకోవడానికి లేదు. ఎందుకు అనంటే గనక నీ జాతకంలో ఎవరు పితృకర్మలు చేయలేదు, ఎవరు పాములను చంపారో, లేదా ఎవరైతే జీవహింస చేశారో, లేదు ఎవరైతే ఒక ఆడపిల్లను ఇబ్బంది పెట్టారో, అంటే గతంలో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఎవరైనా ఇలాంటివి చేసినప్పుడు ఆ ప్రారబ్ధ కర్మ పితృదోష రూపకంగా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా పితృదోషము అన్నదానికి అర్థం అంటే పితృ అంటే గతించినటువంటి వాళ్ళు అని అర్థము. కేవలం ఒక తండ్రి అనేటటువంటి వాడే రాడు. పితృవు అంటే కేవలం తండ్రి మాత్రమే అనుకుంటారు. పితృ అన్నదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే గతించిన వాళ్ళు అని అర్థం. అందులో ఒకవేళ స్త్రీలు, మహిళలు, ఎవరైనా కావచ్చు. అమ్మమ్మ, స్త్రీ పురుష తారతమ్య భేదాలు చనిపోయిన తర్వాత లేవు. బికాస్ పితృ అంటే వాళ్ళు గతించిన వాళ్ళు అని అర్థం. అంటే చనిపోయినటువంటి వాళ్ళు అని అర్థం. వాళ్ళు అమ్మ కావచ్చు, స్త్రీమూర్తులు కావచ్చు, పురుషులు కావచ్చు, తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, తాతలు ఎవరైనా కావచ్చు. పితృ అన్నదానికి గతించిన వాళ్ళు అని అర్థం. అందుకే పితృదోషము అంటే కేవలం తండ్రి వల్ల సంక్రమించేటటువంటి దాన్ని మాత్రమే కాదు. తల్లి ద్వారా సంక్రమించవచ్చు, తండ్రి ద్వారా సంక్రమించవచ్చు, సోదరులు అంటే అన్నదమ్ముల ద్వారా సంక్రమించవచ్చు. ఇలా ఎవరి ద్వారానైనా సంక్రమించవచ్చు. కాబట్టి పితృదోషము అనేటటువంటిది అనేక ముడులతో కూడుకుని ఉంటుంది. కాబట్టి పితృదోషం ఉన్నటువంటి వారు తప్పకుండా పితృదోష పరిహారం చేయించుకోవాలి. ఒకవేళ పితృదోషం కనుక వెంటాడుతూ ఉంటే ఎలాంటి నష్టాలను చూడాల్సి వస్తుంది వాళ్ళు? ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా పితృదోషం ఉంది అంటే గనక వివాహపరంగా ఇబ్బందులు వస్తాయి. వివాహం ఆలస్యం కావడం కానీ, లేదా ఒకవేళ వివాహం అయ్యింది అంటే విడాకులు కావడం కానీ, లేదు అంటే ఫ్యామిలీలో భార్యతో కానీ భర్తతో కానీ ఎప్పుడు వేధింపులు, నరకయాతన అనుభవించడం కానీ పితృదోషానికి కారణమవుతూ ఉంటుంది. ఒక వంశంలో ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆడ సంతానమే జన్మించడము అంటే ఆడపిల్లలు, ఇక పురుష సంతానం అనేది లేకపోవడం అంటే అది పితృదోషానికి కారణమవుతూ ఉంటుంది. నీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో నువ్వు ఎప్పుడు సతమతమైపోతూ ఉంటావు. అంటే ఆర్థిక పరంగా అంటే డబ్బు లేకపోవడమనే కాదు, డబ్బు సంపాదించినా నీ దగ్గర మిగలకపోవడము, లేదా ఆ డబ్బు వల్ల నువ్వు మానసిక ప్రశాంతతను కోల్పోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఎదిగినా నీకు రాళ్ళు రువ్వేవారు, నీ వెంటుండి నీకు గోతులు తవ్వేవాళ్ళు నీ చుట్టూ ఎప్పుడు ఉంటూ ఉంటారు. అలాగే నీ జీవితంలో ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేటటువంటిదే ఉండదు. అంటే కరువైపోతూ ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉందాము అనుకున్న వెంటనే నీ నెత్తి మీద ఏదో ఒక తుదిబండ వచ్చి పడుతూ ఉంటుంది. ఇలా అనేక రకములైనటువంటి ఇబ్బందులతో మనిషి సతమతమైపోతూ ఉంటాడు. ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా పితృదోషం ఇబ్బంది పెడుతుందేమో అని గమనించవచ్చు. అంటే అది ఒక సూచనాప్రాయము. అంటే పితృదోషానికి అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. అది ఈ కారణం వల్లనే అవ్వాలి అనేటువంటి రూల్ లేదు. అంటే పితృదోషం ఉండేటటువంటి జాతకులకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గురువు గారు, మన పితృలు అంటే మన గతించిన వారు ఎలాంటి పాపం చేశారో మనకు తెలియదు. బట్ మనకు తెలియకుండానే వాళ్ళు చేసిన పాపాలు మనం భరించాల్సి వస్తుంది 100%. మరి దాని నుంచి బయటపడాలంటే ఎలా? అదే ఒక్కొక్క రీజన్ తప్పు చేసి ఉండొచ్చు. అవును, ఉండొచ్చు. నేను ఇప్పుడు ఒక తండ్రి ఆస్తిని చాలా ఒక 1000 కోట్లు సంపాదించాడు. ఆస్తిని ఎవరు అనుభవిస్తారు? కొడుకుల్లో, కూతుళ్ళు అనుభవిస్తారు. అంటే ఇక్కడ మనము డబ్బుని ఏ రకంగానైతే అనుభవించేటటువంటి, అది ప్రత్యక్షంగా ఏ రకంగానే అనుభవిస్తామో, పరోక్షంగా ఈ చేసిన కర్మలు కూడా అదే రకంగా అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే దీనికి పరిహారంగా ఏం చెప్పారు? మోక్షనారాయణ బలి అనేటటువంటిది ఒక పూజా విధానం చెప్పారు. అలాగే పితృదోషానికి పరిహారంగా నారాయణ బలి, నాగబలి, సపిండి శ్రాద్ధ కర్మ, ఈ రకమైనటువంటి పద్ధతులు చెప్పారు. అలాగే వీళ్ళకు చేయవలసినటువంటి కర్మాది క్రతువులు కూడా కొన్ని పద్ధతుల ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరి జాతకంలోనైతే పితృదోషం ఉందో వాళ్ళు సంప్రదిస్తే గనక వాళ్ళ జాతకంలో ఎక్కడ పూజ చేస్తారు. కొన్ని స్థల పురాణాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్ కావచ్చు, గోకర్ణం కావచ్చు, కాశీ లాంటి ప్రదేశాలు కావచ్చు, నాసిక్ లాంటివి కావచ్చు, కొన్ని ప్రదేశాలలో మనం పితృకర్మలు చేస్తే గనక ఆ పితృకర్మలు, పితృదోషాలు పూర్తి
పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాలున్నాయి. కాబట్టి వాడి యొక్క జాతకాన్ని అనుసరించి ఎక్కడ పూజ చేసుకోవాలి, ఆ పూజ చేయడం వల్ల పితృదోషం ఎలా తొలగిపోతుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేయవచ్చు. కాబట్టి అందరి జాతకాలు ఒకేలా ఉంటుంది అని చెప్పలేము. కొన్ని కొన్ని జాతకాల్లో పితృదోషము అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి వాడి యొక్క జాతకాన్ని బట్టి పితృదోషం ఉందా లేదా, ఉంటే ఏ రకమైనటువంటి విధానాలు చేయాలి అనేటటువంటిదే పితృదోష పరిహారానికి కారణం. గురువుగారు, పితృదోషం అంటే ఏంటి? దాని పరిహారాలు ఏ విధంగా బయటపడాలి? వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాన్.